గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు కనిపించినందుకు నాకు అంటే పవర్ఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమో బేభత్సంగా ఉంటుంది. వాట్ ఏ కాంబినేషన్, అసలు ఈ మిక్స్చర్ ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ బ్లెండెడ్ మిక్స్చర్ సార్? హౌ డిడ్ ఇట్ కమ్? So my original characters, I am always very sarcastic in all the situation, but I will not show it in every situation because inside I am not at all serious in anything. Only in the movie I am doing some serious character. That's the main thing. Yeah, but Tribanadari. In my heart, I criticize every moment, including this interview also. Sir, you are very outspoken person. Yes, yes, yes. So does it really cost your వదిలేండి ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏమైనా అడగకూడదు? Because I am that's why I am mentally very free. Yeah, I am very frank. That's why I am very free. బికాస్ ఇప్పుడు సోషల్ మీడియా లో మిమ్మల్ని అందరూ ఐ మీన్ డివోట్ చేస్తున్నారు. లైక్ అవుట్ స్పోకెన్ పర్సనాలిటీలు కూడా ఇప్పుడు కావాలి జనరేషన్ కి. బట్ డ్యూరింగ్ 80s and 90s తెలుగు ఐ మీన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాగే ఉండేది, ఇలాగే ట్రీట్ చేసేదా యాక్టర్స్ ని అవుట్ స్పోకెన్ ఉంటే? Some actors, not everybody, because we are always calculating everything, no? బట్ స్టార్టింగ్ లో విలన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా సార్. Yes. సో అది ఎప్పుడైనా I started my career in 1978. And I did nearly 75 films as villain. Those days villain means definitely okay raping scene undi. Nowadays it's not like that. So nowadays the villains are very poor. I feel for the villains. Then I did 100 films as hero. And from Shankam, Mirchi, that period I am doing character. మోస్ట్ వాంటెడ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సూపర్ ఐ మీన్ వెరీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అక్కడ నుంచి మీకు స్టార్ట్ అయింది. ఈవెన్ మిర్చి సినిమాలో మీరు అప్పుడు ఫాదర్, తర్వాత మామ, డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ స్టిల్ ప్రతిరోజు పండగ సెంట్రిక్ యూఆర్. సో మారుతి గారు వచ్చేసారు అనుకోకుండా, తెలియకుండా. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో మారుతి గారు దీన్ని ఐ మీన్ ప్రెజెంట్స్ ఏంటంటే అసలు ఆయన జానరాకి దీనికి అసలు సంబంధం లేదు. ఎవరు మీరు లాక్కొచ్చారా, ఆయన మిమ్మల్ని లాక్కొచ్చారా అనేది అర్థం కావట్లేదు. అట్లా ఏం లేదు, కంటెంట్ బాగుండే అన్నమాట. సో కంటెంట్ వల్లనే ఇప్పుడు జనరల్ గా అంటుంటారు కదా మలయాళం కంటెంట్ బాగుంటాయని. సో మాది మలయాళం కంటెంట్ లాగుండి తెలుగు కమర్షియాలిటీ ఉంటుంది. సో అది నచ్చింది మారుతి గారికి. ఆయన ప్రజెన్స్ ఇస్తున్న జానర్ లో కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్ జానర్ ఫర్. సో మాకు కంటెంట్ కూడా బాగా నచ్చేసరికి తను కూడా బాగా సపోర్ట్ చేశాడు మమ్మల్ని. అంటే ఇప్పుడు ఈయన యూనివర్సల్ యాక్టర్. యాక్చువల్లీ యూనివర్సల్ మీన్స్ కాంప్లిమెంట్ ఏం కాదు, నార్మల్ ఒరిజినల్ స్టేట్మెంట్. ఆయన యూనివర్సల్ యాక్టర్ కదా, ఆయన తీసుకోవడానికి అంటే పర్టికులర్లీ ఇప్పుడు ఒకరిని తీసుకున్నామంటే ఈ పోర్షన్స్ లో మార్కెటింగ్ వైజ్ ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు మరి సత్యరాజ్ గారు ఎందుకు అంటే యాక్చువల్గా ఆయన మనం ఈ 100 మూవీస్ లో హీరోగా చూసాం, ఆ తర్వాత క్యారెక్టర్స్ చూసాం కదా. సో ఈ సినిమాలో మళ్ళీ ఆఫ్టర్ ద లాంగ్ టైం అంటే తను తెలుగులో లీడ్ రోల్ చేస్తున్నాడు దీంట్లో, మంచి రోల్. సో అది సార్ చెప్తేనే బాగుంది. వెరీ వెరీ నైస్ రోల్. వెరీ there are a lot of scope for performance acting. That's the main thing. సో త్రిబాణధారి అనగానే మనకి బాహుబలి సీన్ గుర్తొస్తుంది. బహిర్ముఖం నాకు తెలియదు. నాకు తెలిసి ఈయన మామ అండ్ ఈయన గురువు కూడా నాకు తెలిసి ఈయన అక్కడ ప్రభాస్ కి టీచ్ చేసి ఉంటారు. సో ఏంటి దానికి దీనికి ఎలా ఆలోచించారా ఏమైనా ఇంటర్ప్రెట్ చేసినప్పుడు? అక్కడ టీచ్ చేసి నేర్చుకొని ఇక్కడ వదులుతారు బాణాలు. అక్కడ గురువు కదా, ఇక్కడ అది గురు ప్రతాపం చూపిస్తారు. ఓకే, గురువు యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుంది అనేది మామూలుగా ఉండదు. అక్కడైతే అస్త్రాలు శస్త్రాలు చేతిలో ఉంటాయి, ఇక్కడ బ్రెయిన్ లో ఉంటాయి. నైస్. అంటే మీకు ఈ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా. అష్టం అర్జునుడు కర్ణుడి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈసారి గరుడ పురాణం కనిపిస్తుంది మధ్యలో, బుక్ బ్రహ్మాస్త్రం, మళ్ళీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటండి యాక్చువల్లీ ఆ యుగంలో అస్త్రాలు అనేవి వాళ్ళకి అది విద్య నేర్చుకునేవాళ్ళు.
ఇప్పుడైతే మనం ఏంటి ఒక డాక్టర్ అవుతాం, లేకపోతే ఒక ఇంజనీర్ అవుతాం, ఒక టీచర్ అవుతాం, అదే మన అస్త్రం. అయితే ఫైనల్లీ ఇప్పుడు డాక్టర్ అయితే ఏదో ఆప్థాలమాలజిస్ట్ అయ్యాడు అనుకోండి, అది తన అస్త్రం. అది సార్ క్యారెక్టర్ ఇందులో సైకియాట్రిస్ట్, సైకాలజీ తన అస్త్రం. ఓకే. సో ఇలా అస్త్రాన్ని మనం ఇచ్చేసాం. ఫైనల్ షాట్ బాగా ఐ మీన్ ఎక్సైట్ చేస్తుంది, ఎలా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్. సో మైథాలజీ క్యారెక్టర్ ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఈ సినిమా చూస్తే, బట్ నాట్ మైథాలజీ. ఇది మైథాలజీ సినిమా కాదు. అంటే నార్మల్ గా త్రిబాణధారి అని ఘటోత్కచుడి కొడుకు బార్బరిక్ ని అంటారు అని తెలుసు. భీమాకి మనవడు, ముని మనవడు. అదే వాట్ ఈస్ ద బార్బరిక్ అనేది మాత్రం ఇందులో తెలుసుకో. మాకు ఎవరికి ఏం తెలియదు సీరియస్లీ. అందుకే గూగుల్ చేస్తే ద బార్బరిక్ తెలుస్తుంది. చెయ్యమండి, మేము ఇక్కడ చూసి నేర్చుకుంటాం. సో సార్, నార్మల్ గానే మీరు సోషల్ ఇంజస్టిస్ అంటే మీరు వెంటనే మీరు నోరు మెదుపుతారు, ఏదైనా చెప్పేస్తారు. వాట్ ఎవర్ మీ మైండ్ లో మెదిలితే వెంటనే చెప్పేస్తారు, అవుట్ స్పోకెన్. సో ఏంటి ఇది కంప్లీట్లీ సోషల్ ఇంజస్టిస్ లాగే కనిపిస్తుంది ఇందులో కూడా. సంథింగ్ ఒక క్యారెక్టర్ క్లియర్లీ కనిపిస్తుంది మాకు. ఒక ఇష్యూ ఉంది, పెద్ద ఇష్యూ. ఈవెన్ ఆయన చాలా క్రిటికల్ గా తోచబొమ్మ తోక తొక్కడం, అది పగబట్టడం, మరి తొక్కించిన వాడేవాడు ఏయో తిప్పారు మల్టిపుల్ లూప్స్. సో మీకేమన్నా రిలేటబుల్ గా అనిపించిందా మీరు ఇంతకు ముందు రియాక్ట్ అయిన సోషల్ ఇష్యూస్ మీద? It's basically a social issue. Nowadays, it needs a lot. That's the main thing. సో పీపుల్ పర్సెప్షన్ అంటే మీరు ఎంత రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు దీని నుంచి? కంప్లీట్గా ఆ మెసేజ్ని అయితే తెలుసుకుంటారని బిలీవ్ చేస్తారు. Definitely. సార్, బేసికలీ మీరు విలన్ నుంచి వచ్చారు కదా, ఆ టైంలో 75 ఫిల్మ్స్ అంటే మీరు ఎలాగో పవర్ఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. సో బయట రియల్ లైఫ్లో కూడా ఆయన విలన్ ఏమో అని భయపడారా ఎవరన్నా? That time audience. Yeah. Because I did one film called Noorad Rosu. Noorad Rosu, they dubbed it in Telugu as Noorad Rosu, but in Tamil Noorad 100th day. That's the main thing. In that, after the release of that film, the small children will never come to me. They're afraid of approaching me. But you are so sweet. అంటే మీ గురించి అవుట్ సైడ్ క్యారెక్టర్ తెలిసిన తర్వాత అందరూ వా ఎంత స్వీట్ పర్సనా, ఎంత స్వీట్ పర్సనాలిటీ అనుకుంటున్నారు. ఈవెన్ బట్ బాహుబలిలో మీరు చిన్నపిల్లలు భయపడ్డారు అన్నారు, చిన్నపిల్లోడు పాదం ఇక్కడ పెట్టుకున్నారు. అంటే బేసికలీ ప్రభాస్ గారు పాదం పెట్టుకున్నారు. ఈవెన్ ప్రభాస్ గారు ఏమన్నా రిఫ్యూజ్ చేశారా, కొంచెం భయపడ్డారా? ప్రభాస్ గారు ఈస్ అ వెరీ హంబుల్ పర్సన్. Before telling the story, Rajamouli garu asked me the very first question. He came to my house and sir, tell me sir, this much silent. Then again I am asking Rajamouli garu, sir tell me sir, I don't know. Sir, in one shot, you should keep Prabhas leg on your head. It's okay for you. Immediately, everybody has got the ego, no? Why should I keep Prabhas leg on my head? Okay, let me hear the story. Sir, you please tell me the story fully. If it's very applicable, it's very essential, I will definitely do it, sir. No sir, if you tell whatever it may be, I will not keep his leg on the head, means no use of telling the story. I said, you know sir, you please tell me sir, if it's essential, I will do it. Then after hearing the story, this is very most important scene, no? ప్రభాస్ గారు అంటే కట్ చెప్పినప్పుడు హౌ డస్ హీ అంటే మిమ్మల్ని ఎలా పిలిచేవారు? హౌ డస్ హీ? Sometimes in the location, one artist came first, the other artist will come after 2-3 minutes. At that time in Bahubali set, always there is a due for all the artists, because all the time some action sequences are there. So the keeping the leg, I first entered the set. So Prabhas garu's dupe is there. I asked him, give your leg. Sir, no, leg means leg, yeah. What is this? Is there any different hero's leg and dupe leg? Then let them light. You give your leg. Sir, no, sir. Then it's okay. Oh my God. సో ప్రభాస్ గారే ఫైనల్లీ షాట్ చేసి బ్యాక్ షాట్ వచ్చినప్పుడు మీరు అడిగేశారు. Yeah. What is there? So because for lighting, a person, for me, a human is a human. We came for work. That's all I am. అంటే బేసికలీ కంపేర్ చేస్తున్నాను తప్పుగా అనుకోండి, ప్లీజ్ డోంట్ మిస్టేక్. అంటే ఎక్కువ మంది కంపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎలా ఊహించుకుంటున్నాం అంటే మేము ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఇలా ఎక్కువ రోల్స్ చేసేవారు అదే యంగ్ లుక్తో.
ఇప్పటి వరకు కూడా వచ్చారు, ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ వచ్చింది. మీరు కూడా సేమ్ ఆ పందాలో కనిపిస్తున్నారు, ఆ జోనరాలో సేమ్ ఆ జోన్లో కనిపిస్తున్నారు. మీరు కూడా అమితాబ్ బచ్చన్ గారి లాగా ఈ లుక్లో, యంగ్ లుక్లో ఇలా చేస్తూ ఉన్నారనమాట లాంగ్. సో ఏమన్నా ఎవరైనా చెప్పారండి ఇలాంటి కాంప్లిమెంట్ ఏంటి? ఈ సినిమా తర్వాత వస్తుంది, ఈ సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత కంపల్సరీ వస్తుంది కాంప్లిమెంట్. సార్ ఎందుకంటే సారు అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఏదైతే అలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటారు, అలాంటి మోడ్ లో ఉండే క్యారెక్టర్. ఓకే, ఈ రోల్ అంటారు. Actually, I want to do lead roles only. Because of situation and circumstances, I am doing character roles. Very honestly, I am telling. Honestly, I am telling. I want to do only lead roles because I don't want to simply sitting in the house, no. So I enjoyed it as a paid picnic because I am not care about anything. For example, even regarding the language also, I know only Tamil. I know only 1.5 language, one Tamil, half English. I don't bother. Satiraj is Satiraj. అంటే ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.